అయితే ఇప్పుడు జనరల్‌గా ఒక జబ్బు వస్తేనే ఒక డిసీజో ఏదో పిల్లలు ఏదో కంప్లెయింట్ చేస్తేనే మిమ్మల్ని అప్రోచ్ కావాలా? లేకపోతే జనరల్‌గా ఇప్పుడు డెంటల్ విజిట్స్ ఏం చెప్తా ఉంటామంటే వన్స్ ఇన్ 6 మంత్స్ వచ్చి క్లీనింగ్ చేయించుకోండి, ఒకసారి చూయించుకోండి. అట్లా పిల్లలకి కూడా అట్లాంటి స్క్రీనింగ్ అవన్నీ అవసరం అంటారా? ఎన్ని రోజులకి రావాలి? మీరు ఇందాక అన్నారు కదా! వెల్ బేబీ క్లినిక్స్ అనేటివి. సో దాని గురించి కొంచెం క్లియర్‌గా చెప్పండి. సో విత్ ఇన్ ఫస్ట్ 15 months అట్లీస్ట్ 6 విజిట్స్ ఉండాలి. ఓకే. బికాస్ ద గ్రోత్ ఇస్ ర్యాపిడ్ అండ్ మల్టిపుల్ వ్యాక్సినేషన్స్ కూడా ఉంటాయి. జనరల్ వ్యాక్సినేషన్స్ అంటే రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ విల్ బీ డన్ బై 5 years of age. సో అప్ టిల్ 5 years of age ఎవ్రీ వ్యాక్సిన్ విజిట్కి వీ డూ ద హోల్ అసెస్మెంట్, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యాజ్ ఐ సెడ్, మీరు అడిగినట్టు అండ్ ఫ్రీక్వెన్సీ అప్ టిల్ 5 years కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. బికాస్ డెవలప్మెంట్ అంటే మైల్ స్టోన్స్ అంటాం మనం, లైక్ ఫైన్ మోటర్, గ్రాస్ మోటర్, సోషల్, లాంగ్వేజ్, ఈ 4 zonesలోని ఒక బేబీ డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనేది చూస్తాం. సో ఇట్లాంటివి కొంతమందికి అవేర్నెస్ ఉన్న వాళ్ళకి కొంతగా తెలుస్తాయి, బట్ దే విల్ నాట్ హ్యావ్ 100% నాలెడ్జ్ ఆన్ ఇట్. వై యూ హ్యావ్ టు విజిట్, ఎందుకు మీరు జస్టిఫై చేయండి అని అన్నారు కదా. సో అ పర్సన్ హూ హ్యాస్ అ వెల్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉంటే, అంటే మనం అనుకున్నట్టు నాట్ జస్ట్ ఆటిజం ఇస్ అ బిగ్ వర్డ్ టు సే. సో అట్లాంటివి కాకుండా స్మాల్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఫోకసింగ్ ఇష్యూ ఉంటుంది, కొంతమందికి యాంగర్ ఇష్యూ ఉంటుంది, లేకపోతే స్పీచ్ ఇష్యూస్ ఉంటాయి, స్టామరింగ్, స్టట్టరింగ్, ఆల్ దీస్ థింగ్స్